హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 4th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి టుడే మే 4న బొగ్గు గని కార్మికుల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల కృషిని, అంకిత భావాన్ని గుర్తించాలనే లక్ష్యంతో మన దేశంలో ప్రతి ఏటా మే 4న బొగ్గు గని కార్మికుల దినోత్సవాన్ని కోల్ మైనర్స్ డేగా నిర్వహిస్తారు. అలాగే వరల్డ్ అట్లాస్ .com 2024లో విడుదల చేసిన జాబితా ప్రకారం చూసినట్లయితే ఛత్తీస్గఢ్లోని గేవ్రా, కూస్మాండా బొగ్గు గనులు ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు గనుల్లో వరుసగా 2, 4 స్థానాల్లో నిలిచాయి. దేశంలో మొదటి భూగర్భ బొగ్గు గనిని పశ్చిమ బెంగాల్లోని రాణిగంజ్లో 1907 మే 4న ప్రారంభించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే అరేబియా సముద్రంలో యుద్ధ విన్యాసాలు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో అరేబియా సముద్రంలో భారత నౌకాదళం యుద్ధ విన్యాసాలను నిర్వహిస్తుంది. నేవీ ఆధ్వర్యంలోని నేషనల్ హైడ్రోగ్రాఫిక్ కార్యాలయం ఈ మేరకు నావ్ అలర్ట్ను ఇచ్చింది. సో అరేబియా సముద్రంలో యుద్ధ విన్యాసాలు త్రిశూల్ అనే పేరుతో యుద్ధ విన్యాసాలను ప్రారంభించింది పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో. అలాగే నెక్స్ట్ టాపిక్ స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ. స్వల్ప శ్రేణి కలిగిన కొత్త తరం గగనతల రక్షణ వ్యవస్థ VSHO RADS NGను కొనుగోలు చేయనుంది భారతదేశం. ఇది రాత్రి పగలు తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితులలో గగనతల లక్ష్యాలను ఛేదిస్తుంది. మొత్తం 48 లాంచర్లు, 48 నైట్ విజన్ సైట్లు, 85 క్షిపణులు, ఒక మిసైల్ టెస్ట్ స్టేషన్ను దీని కింద సేకరించనుంది. ఇది గగనతల స్వల్ప శ్రేణి కలిగిన కొత్త తరం రక్షణ వ్యవస్థ. దీనిని భారతదేశం కొనుగోలు చేయనుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే ఆల్బనీస్కే మళ్లీ పట్టం. ఆస్ట్రేలియా ఎన్నికల్లో ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్ నేతృత్వంలోని మధ్యవాద వామపక్ష లేబర్ పార్టీ మరోసారి విజయం దిశగా దూసుకెళ్తుంది. దీంతో మరో 3 ఏండ్ల పాటు ఆల్బనీసే ప్రధానిగా కొనసాగనున్నారు. 21 ఏండ్ల తర్వాత వరుసగా రెండవసారి గెలిచిన నేతగా ఆల్బనీస్ నిలవనున్నారు. ఇది ఆస్ట్రేలియాకు సంబంధించి. ఆస్ట్రేలియా ప్రధానిగా మళ్ళీ ఆంటోనీ ఆల్బనీసే గెలవడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ సింగపూర్లో మరోసారి ప్రధానిగా వాంగ్. ఇంతకుముందు ఆస్ట్రేలియా చూసాము, ఇప్పుడు సింగపూర్లో ప్రధానిగా వాంగ్. సింగపూర్ని సిటీ స్టేట్గా, నగర దేశంగా పిలిచే సింగపూర్లో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ PAP అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ మరోసారి తిరుగులేని విజయం సాధించింది. ఆ దేశంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని లారెన్స్ వాంగ్ నేతృత్వంలో భారీ గెలుపు సొంతం చేసుకుంది. మళ్ళీ ప్రధానిగా లారెన్స్ వాంగే సింగపూర్కు నేతృత్వం వహించనున్నారు. ఈ వివిధ దేశాలకు సంబంధించిన ప్రధానులు కూడా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఆస్ట్రేలియా ప్రధాని అయితే ఆంటోనీ ఆల్బనీస్, అదే సింగపూర్కి అయితే లారెన్స్ వాంగ్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే స్ట్రాటో ఆవరణ ఎయిర్షిప్ గగన విహారం. స్ట్రాటో ఆవరణ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ను భారత్ తొలిసారిగా మధ్యప్రదేశ్లోని షియోపూర్లో విజయవంతంగా పరీక్షించింది. ఇది స్ట్రాటో ఆవరణంలో ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ను మన దేశం అయితే మధ్యప్రదేశ్లోని షియోపూర్లో విజయవంతంగా పరీక్షించింది. అయితే ఏ సంస్థ దీన్ని పరీక్షించింది అంటే DRDO రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పరీక్షను చేపట్టింది. స్ట్రాటో ఆవరణంలో చాలా ఎక్కువసేపు ఉండగలిగే వ్యవస్థల సాధన దిశగా ఇది ముందడుగు అని DRDO పేర్కొంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి 11వ చైర్పర్సన్గా ఇటీవల తుహిన్ పాండే నియమితులయ్యారు. 3 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. టుడే క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, కామెంట్లో ఆన్సర్ చేయండి.
సాంప్రదాయ భారతీయ వైద్యానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏ ముగ్గురు వైద్యులకు జాతీయ ధన్వంతరి ఆయుర్వేద అవార్డులను ప్రదానం చేసింది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాము. ఇది ఫ్రెండ్స్ టుడే 4th May 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.